అందరికీ నమస్కారం. ప్రణయ్ సాగరం పార్ట్ 86. సామ్రాట్ అక్షర నా మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేదు అబ్బాయి, కావాలంటే వెళ్ళి చూడు, తను ఇప్పుడు మీటింగ్ కోసం అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుందంటాడు నవ్వుతూ. అబ్బాయి అబ్బో చాలా నమ్మకం ఉంది, అయితే చూద్దాం అని అక్షర కోసం వెళ్తాడు. అక్షర సామ్రాట్ రూమ్లో కూర్చుని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ మీటింగ్ డీటెయిల్స్ కనుక్కోవడం కోసం సామ్రాట్ మేనేజర్ కాల్ చేసి మాట్లాడుతుంటే అభయ్ అది చూసి మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ నిజంగా గ్రేట్ అని అనుకుని వెనక్కి వస్తాడు. సామ్రాట్ నవ్వుతూ ఏం చేస్తుంది మీ మేడం అంటాడు. అభయ్ నువ్వు చెప్పినట్లే మీటింగ్ కోసం డీటెయిల్స్ కనుక్కోవడానికి మీ మేనేజర్తో మాట్లాడుతుంది అంటాడు నవ్వుతూ. సామ్రాట్ నేను చెప్పా కదా తను నా మీద ఎక్కువసేపు కోపంగా ఉండదని అని నవ్వుతాడు. అభయ్ ఇద్దరికిద్దరూ సరిపోయారు అని అంటాడు. సామ్రాట్ ఆంటీ నాకు ఇంకే మీటింగ్ టెన్షనో లేదు, కాబట్టి నేనేం చేయాలో చెప్పండి చేసేస్తా అంటాడు. పావని గారు గుడికి వెళ్ళాలి, పూజారి గారితో మాట్లాడి రావాలి అని అంటారు. సామ్రాట్ పదండి వెళ్దాం అని వెళ్తుంటే అభయ్ నవ్వుతూ కాస్త నెమ్మదిగా వెళ్ళు సామ్రాట్, నీలా మా అత్త పరిగెత్తలేదు, ఆనందంలో రన్నింగ్ రేస్ చేసేలా ఉన్నావు అని అంటాడు. సామ్రాట్ వెనక్కి తిరిగి భావని గారి చేయి పట్టుకుని సారీ అండి, నిదానంగానే వెళ్దాం అని తనతో పాటు బయటికి వెళ్తాడు. అక్షర మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతుంటే తన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని సుధాకర్ గారి ఇంటి నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు అభయ్ ఇంటికి వెళ్ళేసరికి చైత్రిక ఏదో ఆలోచిస్తూ హాల్లో కూర్చుని ఉంటుంది. చిట్టి ఏం చేస్తున్నావురా, ఒకదానివే బోరు కొడుతుందా అని వెళ్ళి పక్కన కూర్చుంటాడు. చైత్రిక ఆలోచనలో నుండి బయటకు వచ్చి లేదన్నయ్య ఒక్కడవే వచ్చావే, వదిన ఎక్కడా అని అడుగుతుంది. అబ్బాయి మీ వదిన మీ ఆయనకి రెస్ట్ ఇవ్వడానికని ఏదో మీటింగ్ అటెండ్ అవుతుంది, నేను అక్కడుండి తన్నే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇలా వచ్చా అని అంటాడు. చైత్రిక కాఫీ తెచ్చివనా అన్నయ్య అని అడుగుతుంది. అబ్బాయి నవ్వి వద్దులేరా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నిన్న నుండి చాలా అలసిపోయి ఉంటావు అని తనే కిచెన్లోకి వెళ్తుంటే చైత్రిక అభయ్ వెనక వెళ్ళి ఏం పర్వాలేదన్నయ్య నేను తెస్తా కదా నువ్వు వెళ్ళు అని తనను పంపిస్తుంది. 5 నిమిషాల తర్వాత చైత్రిక కాఫీ తెచ్చివ్వగానే అభయ్ తనను చూసి ఇంకొక 2 రోజుల్లో నువ్వు మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నావు చిట్టి, అక్కడికి వెళ్ళాక ఈ అన్నయ్యని మర్చిపోవు కదా అంటాడు ఎమోషనల్గా. చైత్రిక ఆ మాటకే కన్నీళ్లు పెట్టేస్తూ నిన్ను మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్లు అన్నయ్య, నువ్వు చూపించిన ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను అన్నయ్య అని అంటుంది. అబ్బాయి నేను ఎమోషనల్ అయ్యి నిన్ను ఏడిపించానా, సారీరా అని కాఫీ తీసుకుని తాగుతుంటే చైత్రిక అబ్బాయి వైపు ప్రేమగా చూస్తుంది. అలా ఈవినింగ్ అయ్యేసరికి అక్షర మీటింగ్ అటెండ్ అయ్యి బయటకు వస్తుంది. అప్పటికే సామ్రాట్ బయట పనులన్నీ చూసుకుని ఇంటికి వస్తాడు. హాల్లో కూర్చుని శివకృష్ణ గారితోనూ సుధాకర్ గారితో మాట్లాడుతుంటే పావని గారు కిచెన్లో అందరికీ కాఫీ పెడుతుంటారు. అక్షర బయటికి రాగానే సామ్రాట్ హౌ ఈజ్ యువర్ మీటింగ్ అక్షర అని అడుగుతుంటే అక్షర పెద్దనాన్న నేను ఇంటికి వెళ్తున్నా, బాగా టైర్డ్గా ఉంది అని సామ్రాట్ని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతుంది. సామ్రాట్ నవ్వి ఎన్ని రోజులు ఇలా కోపంగా ఉంటావో నేను కూడా చూస్తాలే అంటున్నా అక్షర వెనక్కి కూడా తిరిగి చూడకుండా వచ్చేస్తుంది. అక్షర ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి అద్దం ముందర నిలబడి తల దూకుంటూ ఆలోచిస్తుంటే అబ్బాయి రూమ్లోకి వచ్చి తనను చూసి వెనక నుండి హక్ చేసుకుని ఏంటి నా శ్రీమతి గారు చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నారు అని అడుగుతాడు. అక్షర అభయ్ని విడిపించుకుని మనసేం బాగోలేదు బావా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి అని వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. అభయ్ తన పక్కనే కూర్చుని ఇప్పుడు ఏమైందని అలా ఫీల్ అవుతున్నావు అని అంటాడు. అక్షర ఏమైందో నీకు తెలీదా బావా, నువ్వు అక్కడే ఉన్నావు కదా అని అంటుంది సీరియస్గా. అభయ్ అక్షర చెయ్యి తన చేతుల్లో తీసుకుని కూల్ బుజ్జి, ఎందుకంత ఆవేశం, తను ఏం చేసినా నీకోసం నీ మీద ప్రేమతో చేశాడు అని అనగానే అక్షర నువ్వు
వాడినే సమర్థిస్తున్నావా? అసలు వాడెవడు నా ఇష్టం లేకుండా అలా చేయడానికి? ఇప్పటి వరకు ఆ విషయం కూడా చెప్పనే లేదు నాకు. ఇప్పుడు కూడా నోరు జారి చెప్పాడు. అలాంటిది వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని అభయ్ మీద అరుస్తుంటే, అభయ్, ఏంటి బుజ్జి నువ్వు సామ్రాట్ మీద కోపం నా మీద చూపిస్తున్నావు అంటాడు అలుగుతూ. అక్షర, ఎందుకంటే వాడితో నేను మాట్లాడాలి అనుకోవటం లేదు కాబట్టి అని అంటుంది. అభయ్, అందుకని నా మీద అరుస్తావా అని అంటాడు. అక్షర, నా కోపాన్ని ఇంకెవరి మీద చూపించాలో తెలియడం లేదు బావా అంటుంది. అభయ్, నీకు ప్రాబ్లము సామ్రాట్తో కాబట్టి తన మీద చూపించు అంటాడు. అక్షర, అలా ఎలా చూపిస్తాను? నిన్ననే వాడి పెళ్ళయింది. ఈరోజు వాడి కొత్త లైఫ్ స్టార్ట్ చేసే రోజు. అలాంటిది వాడి మీద ఎలా చూపిస్తాను అంటుంది. అభయ్, ఇది మరీ బాగుంది. మీరు మీరు బాగుండాలి, మధ్యలో నేను మాత్రం తిట్టించుకోవాలా అంటాడు. అక్షర సీరియస్గా చూస్తుంటే అభయ్ తనను వెనక్కి తోసి తన మీద పడుకుని, ఏంటే సీరియస్గా చూస్తున్నావు? నా దగ్గర ఎక్కువ చేస్తే నీకు మామూలుగా ఉండదు అని అక్షర మెడ మీద ముద్దు పెడుతుంటే అక్షర అభయ్ చెంప మీద చేయి పక్క తోసేస్తుంది. అభయ్ అక్షర వైపు చూసి ఏంటన్నట్లు కళ్ళు ఎగరేస్తే, అక్షర, నీకు ఈ మధ్య టైం అంటూ లేకుండా పోయింది, పైకిలే బావా అని అనగానే అభయ్, దీనికి ఒకసారి మాత్రమే ముహూర్తం చూస్తారే, ఆ తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా నో ప్రాబ్లం తెలుసా అంటూ అక్షర నడు మీద చేయి వేయగానే అక్షర అభయ్ చేతి మీద ఒక్కడు కొట్టి, ఆల్రెడీ తిక్కలో ఉన్నాను, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇలా చేసి నాకు ఇంకా తిక్కరేగపోకు అని పక్కకు తోస్తుంది. అభయ్ పక్కకు పడగానే అక్షర లేస్తుంటే అభయ్ తన మీదకు లాక్కుని, నీకు పైన కంఫర్ట్ అని చెప్తే ముందే అలా చేసేవాడిని కదా బుజ్జి అంటాడు కన్ను కొడుతూ. అక్షర కోపంగా, ఇప్పుడు వదులుతావా లేదా బావా అంటుంది. తన మీద అక్షర ఎప్పుడు అంత కోపంగా ఉండడం చూడని అభయ్ అక్షరని వదిలేస్తే తను పైకి లేచి చీర సర్దుకుని మళ్ళీ బెడ్ మీద పడుకుంటుంది. అభయ్ అక్షర వైపు ప్రేమగా చూస్తూ మనసులో, ఎంత డిస్టర్బ్ అయ్యావేంటే? నీకు సామ్రాట్కి మధ్య ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు మళ్ళీ ముందులా ఉండాలని కోరుకుంటున్నా అని నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళడానికి లేస్తుంటే అక్షర తన చేయి పట్టుకుంటుంది. అభయ్ నవ్వుతూ వెనక తిరిగి, కాసేపు పడుకో బుజ్జి, మైండ్ కొంచెం ఫ్రీ అవుతుంది అంటాడు. అక్షర, 1 గంట తర్వాత నన్ను లేపు బావా, చైత్రకని రెడీ చేయాలి అంటుంది. అబ్బాయి అలాగే అని తల నిమిరి బయటికి వెళ్తాడు. టైం 8 అవుతూ ఉండగా అక్షర చైత్రికని రెడీ చేస్తూ, సామ్రాట్ గురించి నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు చైత్రిక, ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి తనేంటి అని. మీ లైఫ్లో ఇదొక హ్యాపీ మూమెంట్గా ఉండిపోవాలి. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా సామ్రాట్కి దగ్గరయ్యి మీ మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకో. తనకంటూ ఉన్న ఏకైక బంధం భార్యగా మారిన నువ్వే. అందుకే నువ్వే వాడిని కంటికి రెప్పలా చూసుకో. వాడికి అన్నీ నువ్వయ్యి ప్రేమను పంచు అని చైత్రిక నుదుటి మీద ముద్దు పెట్టి, అమ్మ పాలు తీసుకురా అని పావని గారిని పిలుస్తుంది. పావని గారు పాలు తెచ్చి చైత్రకిస్తూ, భయపడకుండా సంతోషంగా వెళ్ళి సామ్రాట్ని కూడా సంతోషంగా ఉంచే పనిలో ఉండు అని నవ్వుతారు. చైత్రిక ఆవిడ కాళ్ళకి దండం పెట్టి పక్కనే ఉన్న అక్షర కాళ్ళకి దండం పెడుతుంది. ఇది ఊహించిన అక్షర టక్కున వెనక్కి వెళ్ళి, చైత్రిక ఏం చేస్తున్నావు అని తనను పైకి లేపి, నన్ను అప్పుడే పెద్దని చేసేస్తున్నావా అంటుంది. చైత్రిక ఏం మాట్లాడకుండా ఉండేసరికి అక్షర తనను తీసుకుని, స్టార్ట్ యువర్ లైఫ్ విత్ హ్యాపీనెస్ అని అక్కడ వదిలి వెళ్ళిపోతుంది. అబ్బాయి సామ్రాట్ దగ్గర కూర్చుని, బుజ్జి చాలా కోపంగా ఉంది సామ్రాట్, నీ మీద కోపం అంతా నా మీదనే చూపించింది తెలుసా అంటాడు. సామ్రాటు, సారీ అబ్బాయి, అయినా 2 రోజులు అంతేలే అంటాడు. అబ్బాయి, సరేలే లోపలికి వెళ్ళు, నువ్వు ఇంకా ఎక్కడే ఉండడం మేడం చూసిందనుకో మళ్ళీ నాకే కోటింగ్ అని పైకి లేస్తే సామ్రాట్ నవ్వుతూ, టేక్ కేర్ అబ్బాయి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. సామ్రాట్ వెళ్ళిన కాసేపటికి చైత్రిక రూమ్లోకి వస్తుంది. చైత్రిక భయంగా లోపలికి రావడం చూసి సామ్రాట్ తన దగ్గరికి వెళ్ళి చేతిలో గ్లాస్ తీసుకుని, నువ్వు భయపడేంతలా ఉన్నాను ఈ డ్రెస్లో అంటూ పాలు తాగుతుంటే చైత్రిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. సామ్రాట్, నిన్నే చిట్టి, నువ్వు భయపడేలా ఉన్నానా అని అడుగుతాడు. చైత్రిక లేదు అన్నట్లు తల ఊపుతుంటే సామ్రాట్, అదేదో మాటల్లో చెప్తే నీ స్వీట్ వాయిస్ విందాం అనుకుంటే కొండపల్లి బొమ్మలా తల ఊపితే ఎలా అంటాడు.
చైత్రిక కామ్గా ఉండేసరికి సామ్రాటు పాలు గ్లాసు తన ముందర పెట్టి అన్నీ నేనే తాగేశాను అని నా మీద కోపంగా ఉన్నావా అని అంటాడు. చైత్రిక అలానే నిలబడి ఉంటే సామ్రాటు, నువ్వేమీ ఇబ్బంది పడకు చైత్రిక, నువ్వు కంఫర్ట్గా ఫీల్ అయ్యే వరకు మన మధ్య ఏమీ ఉండదు అని పాలు తాగమంటూ గ్లాసు పెదవుల దగ్గర పెట్టగానే చైత్రిక గ్లాస్ని విసురుగా తోసేస్తుంది. పాల గ్లాసు కింద పడి పగిలిపోతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.